Good afternoon, Amma. Good afternoon, Amma. Good afternoon, sir. Good afternoon, sir. Last class we are learned about trigonometric ratios of some specific angles. Okay, now so how to find the trigonometric ratios of some specific angles, that is 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Okay, now so ఈ యాంగిల్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూసారు, ప్రాక్టీస్ చేశారమ్మా వినవి? Yes, sir. అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి ట్రిగ్నామెట్రిక్ టేబుల్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు today now I are going to discuss about evaluate the trigonometric ratios. So that is sin 45 plus cos 45 అలానే sin 30 degrees. సో వీటిని మనం ఎలా చేస్తాం చూద్దాం ఈరోజు. ఓకేనా? సో ఫస్ట్ వన్ అక్కడ చూడండి అమ్మా ఒకసారి ట్రిగ్నామెట్రిక్ టేబుల్ చూడండి. sin 0 degrees ఎంతనా? 0 sin 0 degrees, sin 30 degrees 1/2, sin 45 degrees 1/√2 and sin 60 degrees √3/2, 90 1 3/2. అలానే నాన్న cos 0 1, cos 30 degrees √3/2, cos 45 degrees 1/√2, 1/√2. cos 60 degrees 1/2 and cos 90 degrees 0. Next tan 0 0 degrees, tan 30 degrees 1/√3, tan 45 1, tan 60 degrees √3, tan 90 degrees not defined. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీరు సింపుల్ మెథడ్ లో తెలుసుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్, అంటే ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలమ్మా. అంటే అన్ని అడిగినప్పుడు ఒక చివర్లో వస్తుందా సార్? చూడండి కనిపిస్తుందమ్మా స్క్రీన్? అమ్మా స్క్రీన్ కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుంది సార్. టేబుల్ కనిపిస్తుంది కదా, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. కనిపిస్తుంది. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. So first one nana, sin 45 degrees One by √2, sir. Okay, very good. Sin 45 degrees plus cos 45 degrees. So the table observe cheyandi. From the table sin 45 degrees entamma value? 1/√2, sir. Very good. Sin 45 is 1/√2. And cos 45 amma? From the 1/√2. 1/√2. sir. So మనం దీన్ని evaluate చేయాలి. So that equal to, we know that sin 45 degrees is 1/√2 and cos 45 amma 1/√2. So ఇక్కడ here denominators are equal. So two fractions లో కూడా denominators equal 1/√2 plus 1/√2. అప్పుడు ఏం చేయాలి మనం? న్యూమరేటర్స్ ని Numerators add చేయాలి. 1/√2
root 2. Okay na? So that equal to 1 plus 1, 2. 2 by root 2, sir. 2 by root 2. So మనం 2 ని ఎలా రాసుకోవచ్చు మేడం? 2 can be written as 2 equal to root 2 into root 2 రాసుకోవచ్చు అమ్మా 2 ని మా 2 ని root 2 into root 2 గా రాసుకోవచ్చా? సో ఎందుకు నాన్న? Yes, sir. ఏమవుతుంది? 2 స్క్వేర్ అవుతుంది. Root 2 square. రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతున్నాను? 2 నే కదా. ఓకేనా? అంటే 2 ని మనం root 2 into root 2 గా రాసుకున్నామా? సో దట్ ఈక్వల్ టు root 2 into root 2 by root 2. Root 2, sir. root 2 into root 2 స్క్వేర్. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయితే మనకు 2 నే ఉంటుంది. సో అప్పుడు న్యూమరేటర్ లో వాల్యూ అనేది చేంజ్ అవ్వదు నాన్న. సో ఇప్పుడు root 2 కి క్యాన్సిల్. ఇంకేం మిగిలిందమ్మా ఇక్కడ? root 2. Root 2, sir. So therefore sin 45 degrees plus cos 45 degrees equal to root 2. ఓకేనా? లేదా 2 by root 2 వేసేయచ్చు అమ్మా. ఓకేనా? 2 by root 2 కూడా వేయచ్చు. అర్థమైందా ఎలా చేయాలో? Yes, sir. సో నెక్స్ట్ సెకండ్ వన్. Evaluate cos 45 degrees by cos 45 degrees by secant 30 degrees plus cosecant 60 degrees అమ్మా. సో మనం దీన్ని ఎవాల్యుయేట్ చేయాలి. ఇక్కడ cos 45 degrees వాల్యూ cos 1 by 45 root 1 by root 2. 1 by 2 and secant Root 2. 30 1, 2 by sir. root 3, sir. 2 by root 3. అలానే cosecant 60 degrees 2 by root 3. by root 3. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. cos 45 1 by root 2 by secant 30 degrees అమ్మా 2 by root 3 నా? Yes, Yes, sir. 2 by root 3 plus cosecant 60 na 2 by root 3, sir. Root 3. that equal to 1 by 2 by root 3. by సో ఇక్కడ డినామినేటర్ లో root 3 ఉంది. రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో న్యూమరేటర్స్ ని యాడ్ చేసుకో. 2 plus 2 మా 4 by 4 by root 3, sir. so that equal to 1 by root 2 into ఇది ఏమవుతుందన్న root 3 by 4 అవుతుందా? రెసిప్రోకల్ ఆఫ్ 4 Yes, sir. 3 by 4. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 3 by 1 into 3 1 into root 3 root 3 by 4 by 2. ఓకేనా? సో therefore the value of cos 45 degrees plus secant 60 degrees equal to root 3 by 4 root 2. ఓకేనమ్మా? అర్థమైందమ్మా? ఎలా Yes, sir. నోట్ చేసుకున్నా ఈ ప్రాబ్లమ్స్ రాసుకో. సో మీరు స్టెప్ బై స్టెప్ మా మీరు ట్రిగ్నామెట్రిక్ క్లాస్ అంటే టేబుల్ మీరు ఫస్ట్ వేసి పెట్టుకొని ఉండాలి. రఫ్ లో ట్రిగ్నామెట్రిక్ టేబుల్ అనేది వేసి పెట్టుకునేసి ఉండాలి. ఓకేనా?
వేసుకున్నారు నాన్న? మా నెక్స్ట్ ప్రాబ్లం చెప్దామా? Yes, sir. Sir. నెక్స్ట్ చూడండి. సౌమ్య ఎవరమ్మా? ఎన్నిసార్లు అడ్మిట్ చేయాలి అమ్మాయిని? డిస్టర్బెన్స్ కదా పొద్దునుకులు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్. sin 30 degrees plus tan 45 minus cosecant 60 degrees by cot 45 degrees plus cos 60 degrees minus secant 30 degrees నాన్న. చూడండి, from the table sin 30 degrees వాల్యూ ఎంత నాన్న? 1 by 1/2, sir. 1 by root 2. So 1/2, sir. 1 by 2. 1 Yes, sir. 2 plus tan 45 amma. From the 1, sir. 1, sir. 45 degrees 1 minus cosecant 60 degrees amma. 2 by 2 by root 3. 2 by root 3. 2 by root 3 Root 3. by cot 45 amma. Cot 45 1 1, sir. 1 by root 2, sir. cos 60 1 by 2. 1 by 2, sir. 1 by 2 minus secant 30 degrees 2 by root 3. 2 by root 3, sir. 2 by root 3. Root 3. ఈ ఫ్రాక్షన్ ని సింప్లిఫై చేయండి నాన్న. సో ఇక్కడ డినామినేటర్ లో ఇక్కడ ఏముందమ్మా? ఎల్సిఎం ఏంటి? 2 root 3 నా? ఎల్సిఎం ఏం తీసుకోవాలమ్మా అక్కడ? Can anyone? Pavani? 2 root 3 and 3. సో ఎల్సిఎం 2 into root 3. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 root 3 రావాలంటే ఏం చేయాలి మనం? ఈ ఫ్రాక్షన్ ని 1 by 2 ఉంది. సో న్యూమరేటర్ ని డినామినేటర్ ని root 3 తో మల్టిప్లై చేయండి. ప్లస్ 1 into root 3 by 2 root 3 తో చేయాలి ఇక్కడ. ఓకేనా? Two root 3 by 2 root 3 minus 2 into ఇక్కడ 2 తో root 3 2 root 3 వస్తుంది by ఇక్కడ మా సో సేమ్ 2 root 3 plus root 3 by 2 into root 3 minus 2 into 2 by root 3 into, okay na? So 1 into root 3 amma, root 3 plus 1 into 2 root 3 2 root 3
minus 2 to the 4 by 2 root 3 amma. 1 minute. మళ్ళీ చెప్పండి, ఆ స్క్రీన్ సరిపోలేదు నాన్న, దానికి మళ్ళీ చేంజ్ చేస్తాను. సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి చూడండి. sin 30 ఫాస్ట్ గా sin 30 ప్లస్ tan 45 degrees minus cosecant 60 by డినామినేటర్ అమ్మా cot 45 ఏనా ప్లస్ cos 60 minus secant 30 degrees minus secant 30 degrees. sin 30 degrees వాల్యూ నానా 1/2 నా plus tan 45 1 cosecant 60 వచ్చి 2/√3 by cot 45 1 plus cos 60 1/2 1/2 minus secant minus 2/√3 2/√3. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1/2 ప్లస్ 1 మైనస్ 2/√3 డినామినేటర్ లో కూడా ఏముంది వాల్యూ 1 ప్లస్ 1/2 1/2 minus √2/√3. న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ గా ఉన్నాయి, క్యాన్సిల్ చేయొచ్చా మనం? సో లేదా మనం సింప్లిఫికేషన్ అవన్నీ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు అలా అయినా. ఓకేనా? క్యాన్సిల్ చేద్దామా అవంతా చేద్దామా? ఇక్కడ చూడండి ఎల్సిఎం తీసుకోండి. సో ఇక్కడ ఎల్సిఎం ఏమొస్తుందమ్మా 2√3 కదా. సో ఇక్కడ 2 ఉంది, డినామినేటర్ లో ఏం రావాలి √3 రావాలి. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనం √3 తో మల్టిప్లై చేస్తాం. అలానే ఇక్కడ కూడా డినామినేటర్ లో 2√3 రావాలి కదా 1/. ఓకేనా? అప్పుడు ఇక్కడ 1 ఉంది, బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ని 2√3 తో మల్టిప్లై చేస్తాం. చూడండి, సో √3 ప్లస్ 2√3 minus 2 into 2 by 2√3 divided by ఇక్కడ కూడా సేమ్ నాన్న 2√3 plus √3 minus 2 into 2 by 2√3 cancel. రిమైనింగ్ ఏముందమ్మా? సో √3 ప్లస్ 2√3 minus 2 2s are 4 by 2√3 plus √3 minus 4 that equal to, so మనం √3 plus 2√3 minus 4 by, సో డినామినేటర్ లో చూడండి √3 plus 2√3 గా రాసుకోవచ్చా minus 4. సో న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 1. లేదా ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ లోనే రెండు కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? 1 sin 30 degrees plus tan 45 minus cosecant 60 degrees by cot 45 plus cos 60 minus secant 30 degrees equal to 1. నోట్ చేసుకుందాం.
రాసుకున్నారమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చెప్దామా? Yes, sir. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్. 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees. So evaluate the following problems. So ఏం చేయాలన్నా 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees. So 2 into tan square 45 degrees అంటే tan 45 degrees ఎంతమ్మా? tan One, sir. 1. 1. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? tan square ఇచ్చారు కదా, ఏం రాసుకోవాలి? 1 square. ఓకే, Square. ప్లస్ cos 30 degrees నాన్న. cos 30 degrees Root 3 by 2, whole Two, square. sir. 3 by 2 whole square minus sin 60 degrees. Root 3 by 2, sir. Root 3 by 2 whole square. Whole square. Whole square. So ఇక్కడ చూడండి, so that equal to 2 into 1 square 2 2 into 1 plus ఇక్కడ root 3 by 2 whole square కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చున్నాను? root 3 whole square by 2 square minus root 3 whole square by 2 square. So square ki root ki cancel, ikkada square ki root ki cancel. 2 into 1 2 plus ఏముందమ్మా రిమైనింగ్ 3 by 4. 2 square అంటే 4 కదా, minus 3 by 4. So plus 3 by 4 minus 3 by 4 0 equal to 2 plus 0 2 plus equal to 2. So therefore the value of 2 tan square 45 degrees plus cos square 30 degrees minus sin square 60 degrees is note చేసుకోండి.
వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా. సో నెక్స్ట్ వన్ secant square 60 degrees minus tan square 60 degrees by sin square 30 degrees plus cos square 30 degrees. సో దీన్ని evaluate చేయండి. సో that equal to solution secant square 60. So from the trigonometric table secant 60 degrees. సో ఎంతమ్మా secant 60 degrees చూడండి ఒకసారి. 2 square. 2 sir. Two square minus tan square 60 degrees amma. Tan 60 degrees. root 3 Root 3. కాబట్టి మనం స్క్వేర్ వేసుకోవాలి. 2 square minus root 3 whole square by sin square 30 degrees. Sin 1 by 2 sir. 1 by 2 whole square. whole square plus cos 30 degrees amma. root 3 by by whole square. whole square. So ఇప్పుడు evaluate చేయండి from simplify చేయండి. So that equal to 2 square అమ్మా 4. Sir, ఇక్కడ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ చేయండి. ఏముంటుందమ్మా -3 4 3 by 1 by 2 స్క్వేర్. సో 1 by 2 హోల్ స్క్వేర్ అంటే అమ్మా 1 by 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ root 3 by 2 whole square. సో ఇక్కడ root 3 square by 2 square రాసుకుంటాం. That equal to 4 minus 3 1 by 1 by 4 plus so square root square. remaining ఏముందమ్మా 3 by 4. 4. So that equal to 1 by 1 plus 3. So denominators equal గా ఉన్నాయి కదా, numerators ని యాడ్ చేసుకోండి. 1 plus 3 by 4. That equal to 1 by 4 by 4. Sir. So 4 4 cancel. ఏమిలిందన్న 1 by 1 that equal to 1. So therefore the value of secant square 60 degrees minus tan square 60 degrees by sin square 30 degrees plus cos square 30 degrees is 1. మా ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, బై హార్ట్ చేయొద్దండి. మనం చెప్పుకున్నాం కదా సింపుల్ మెథడ్ లో, ఒకసారి ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం ట్రిగ్నామెట్రిక్ కాన్సెప్ట్ చెప్పుకునే అన్ని చోట్ల కూడా ఇది అవసరం అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పుకున్నామా, నోట్ చేసుకున్నారా? Yes, sir. నెక్స్ట్ అమ్మా. సో నెక్స్ట్ సెకండ్ రోమన్, choose the right option and justify your choice అన్నారు. సో సెకండ్ లో ఫస్ట్ వన్ చూడండి, 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చేసారమ్మా, అంటే ఇక్కడ మనం ఎవాల్యుయేట్ చేస్తాం కదా ఈ ప్రాబ్లం ని. ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది ఆప్షన్స్ లో ఏ sin 60 degrees, బి cos 60 degrees, సి tan 30 degrees, డి sin 30 degrees అన్నారు. అంటే ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుందో చూడాలి. ఓకేనా. సో ఫస్ట్ tan 30 degrees వాల్యూ ఎంతమ్మా? tan 30 degrees వాల్యూ 1 by 1 1 by root 3. root 3. by 1 plus tan square 45 1 tan 45 value 1. Okay, 1. that equal to
2√3 by 1 plus 2. 1 plus 1, 2. 1 plus 1, 2. సో ఇప్పుడు మనకి ఏం మిగిలిందమ్మా 2/3 ఇంటూ సో రెసిప్రోకల్ ఆఫ్ 1/2 ఏమవుతుంది 2/1. 2/1 కదమ్మా 2/1 ఏనా Yes, sir. అబ్జర్వ్ చేయండి ఇక్కడ 2/3 ఉంది ఇది 1/2 కదా అవుతుంది 1/2/1 కి రెసిప్రోకల్ 1/2 2 cancel 1/√3. 1/√3 is equal to దేనికి ఈక్వల్ అవుతుంది కింద ఇచ్చిన ఆప్షన్స్ లో సో కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారమ్మా sin 60 cos 60 ఇంకా అమ్మా Tan 30. sin 30 అన్నారు సో ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది tan 1/√3 మనం 1/√3 ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు కింద ఇచ్చిన ఆప్షన్స్ లో సో 1/√3 tan 30 degrees ఓకేనా సో 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees is equal to tan 30 degrees కి ఈక్వల్ అవుతుంది సో ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ C, sir. సి నా Yes, sir. Yes, sir. సో సి ఏంటి tan 30 degrees అలానే సెకండ్ వన్ అమ్మా సింపుల్ గా ఉంటుంది ఒకసారి చూడండి మీరు రిమైనింగ్ ప్రాబ్లం చేస్తారమ్మా 1 minus tan square 45 degrees by 1 plus tan square 45 degrees అన్నారు సో 1 minus tan 45 degrees 1 square by 1 plus tan 45 నాన్న 1 square సో 1 minus 1 by 1 plus 1 ఏమవుతుందమ్మా 2 సో 1 minus 1 నాన్న 0 by 2 that equal to 0 by anything 0 సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి A 90 degrees B 1 C sin 45 degrees 0 అన్నారు సో ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 0 డిగ్రీస్ అనేది ట్రిగ్నోమెట్రీ 0. D. ఏంటమ్మా డి ఆన్సర్ వచ్చి డి సో ఆన్సర్ డి 0 సో ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి అమ్మా ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఉంది కదా థర్డ్ వన్ 2 tan square 30 degrees by 1 minus tan square 30 degrees ఉంది కదా ఆ ప్రాబ్లం ని ప్రాక్టీస్ చేయండి అర్థమైందమ్మా ఈరోజు చెప్పుకున్నవి Yes, sir. ఓకే టేబుల్ అనేది మీరే వేసుకోవాలి బై హార్ట్ చేయకూడదు మ్యాథ్స్ క్లాస్ చెప్పేటప్పుడు ట్రిగ్నోమెట్రీ టేబుల్ మీరు వేసి పెట్టుకొని ఉండాలి చూసి చెప్పకూడదు ఆన్సర్స్